నీలా కుళ్ళు కుతంత్రాలు తనకు తెలియవు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. చెప్పండి డాక్టర్ గారు, మా కళ్యాణికి ఏం ప్రమాదం లేదుగా? ఏం లేదు మేడం. లక్కీగా గాజు పెంకు 1 ఇంచు మాత్రమే లోపలికి దిగింది. ట్రీట్మెంట్ చేసి బ్యాండేజ్ కూడా వేశాం. 2 డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. 2 రోజులు ఇంట్లో పనులకి దూరంగా ఉంటే మంచిది. నేనింకా ఎంత గాయమైందో అని ఆనందపడ్డాను. 1 ఇంచ్ అంటే రక్తం కూడా పెద్దగా పోయి ఉండదు. ఇంటికి తీసుకెళ్లొచ్చా డాక్టర్? తీసుకెళ్లొచ్చు మేడం. ఇచ్చిన మెడిసిన్ 1 వీక్ వాడితే సరిపోతుంది. వస్తానండి. మంచిదండి. ఈ నెలలో భూచక్ర వడ్డీ వేసి జనాల దగ్గర డబ్బు పిండినా వడ్డీ సొమ్ము 2 లక్షలు కూడా రాలే. జనాలకి డబ్బు అవసరం బొత్తిగా లేదనుకుంటా. నా ఇంటి అయిపోయి ఎవ్వరూ వడ్డీ కోసం రావడంలే. వాళ్ళు రాకపోతే ఏమి, మనమే పోతాం. అడగకుండానే ఆపిద్దాం. దీంతో మొదలు పెడితే పోలా. లక్ష్మి అమ్మా, ఏటమ్మగారు? ఈ నెల ఎవరిదో పెళ్లి ఉండదంటివే, ఊరు పోవాలంటివే. అవునమ్మగారు, మా ఆయన వాళ్ళ అక్క కూతురుది. అబ్బో, అయితే మీకు ఖర్చు చాలానే ఉంటదే. ఎంత లేదన్నా మేనమామ ఓ బంగారు హారం, మెట్టులు, కొత్త కాపురానికి మంచం, ఫ్రిడ్జ్ కొనియాల్సిందే కదా. మాకంత స్తోమత యాడుండాదమ్మా. ఓ 20,000 సదింపులిస్తాం అంతే. అట్టా చేస్తే మీ ఆయనకి వాళ్ళక్క నీ మీద కావాలనే లేనిపోని సాడీలు చెప్తాది. ఆ తర్వాత నీ కొంప కొల్లేరవుతాది. చెప్తా ఉండా. మళ్ళీ అమ్మగారు నా బతికెట్టా అయిందంటే నేనేం చేయలేను. అందుకే ఓ 2 లక్షలు పెట్టి సొమ్ములు తీసుకో. నీకు పేరుకు పేరు ఉంటది, నీ కాపురం చల్లగానూ ఉంటది. 2 లక్షలంటే ఇప్పటికిప్పుడు నేను లేనా? ఇందా ఈ 2 లక్షలు తీసుకో. అమ్మా, అది వడ్డీ గురించి ఆలోచించబాక. ధర్మ వడ్డీనే, 10 రూపాయలే. అది కూడా నీకు కాబట్టి తీసుకోపో. సరే అమ్మగారు. అమ్మా,
ఏందిరా నువ్వు అక్కడివే రాకుండా ఈ పిల్లని తీసుకొచ్చినావు? శౌర్యకు తెలిస్తే చంపేస్తాడు. అవునమ్మా, నేను సంపద ఇక్కడ ఉన్నామని తెలిస్తే శౌర్య ఫస్ట్ నన్ను చంపేస్తాడు. ఇప్పుడే చావు దాకా వెళ్ళొచ్చాం. ఏందిరా నువ్వనేది? ఇదంతా నువ్వు అంటించుకున్న దరిద్రమే కదా. అయినా పెళ్ళైపోయిన దాన్ని ప్రేమించడం ఏంది, పారిపోవడం ఏంది? అంత కర్మ నీకే వచ్చుండదే. దీనివల్ల ఏ లాభం చెప్పు? అదే ఆ కళ్యాణిని చేసుకొని ఉంటే కట్నానికి కట్నం వచ్చేది, ఆ ఇంటి మీద మన పెత్తనము ఉండేది. ఇప్పుడు చూడు, దీన్ని ప్రేమించడం వల్ల రోడ్డున పడ్డావు, ప్రాణాల కోసం పరుగులు చేస్తా ఉండావు. అయినా నీకే పొయ్యికాలం వచ్చిండదే. నా కొడుకుని వల్ల వేసుకున్నావు. అయినా నీ మొగుడు బానే చూసుకున్నాడు కదా. అమ్మా, నేనే తనను వెళ్ళిపోదామని తీసుకెళ్లాను. ఏదన్నా అంటే నన్నను, తన్ని కాదు. నువ్వు రమ్మన్నావు సరేరా, దీనికి మాత్రం సిగ్గుండక్కర్లా. లోపలికి రానిస్తావా, లేకపోతే బయటికి వెళ్లి శౌర్య చేతిలో చావమంటావా? నాకు తెలుసు నీకు నాకంటే డబ్బు మీద ఎక్కువ ప్రేమని. నాకు తెలిసి కూడా నేను సంపదను తీసుకొచ్చాను చూడు. నాది తప్పు. శౌర్య చేతిలో నేను చనిపోయాననే చావు వార్త వినడానికి సిద్ధంగా ఉన్నా. కనీసం నా శవాన్ని తీసుకెళ్ళడానికైనా వస్తావా, లేకపోతే కర్మకాండ జరిపించడానికి డబ్బులు అయిపోతాయని రాకుండా ఉంటావా? ఏందిరా మాటలు? నేను బయటికి వెళ్తే జరిగేది అదే అమ్మా. నేను సంపాదించేదంతా నీకోసమే కదరా. నేను నీకు కావాలి అంటే సంపద కూడా నాతోనే ఉంటుంది. లోపలికి రమ్మంటావా, వద్దంటావా? సంపద, కుడికాలు పెట్టి లోపలికి పదమ్మా. శామ్, నువ్వు ఈ బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళు. నేను ఒకసారి అమ్మతో మాట్లాడొస్తాను. ఏంటమ్మా నువ్వు తనని ఎలా అన్నావు? తను ఎంత బాధపడుతుంది? నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తుంటే నేను తనని హీరోయిన్ చేస్తున్నానమ్మా. అది హీరోయిన్ అయితే మనకు లాభమేంది? అమ్మా, కళ్యాణి నీ కోడలిగా వస్తే ఒక్కసారే ₹1,00,00,000 వస్తాయి. అదే సంపద నీ కోడలైతే ఎంత లేదనుకున్నా సంవత్సరానికి 5 కోట్లు వస్తాయి. ఎట్రా? ఒక్కో సినిమాకి స్టార్ హీరోయిన్స్ 2 కోట్ల దాకా తీసుకుంటున్నారు. సంపద కన్ఫర్మ్ గా స్టార్ హీరోయిన్ అవుతుంది. నిజంగా అవుతుందంటావా? నాకు నమ్మకం లేదు. నాకుందమ్మా, నన్ను నమ్ము. కళ్యాణి, జ్యూస్ తాగుతూలే మెల్లగా.
కళ్యాణి ఏమైంది? గుడికి వెళ్తానని స్టూడియోల చుట్టూ తిరగడం ఏంటి? అది అలా అడగండి, మన ఇంటి పరువంతా తీస్తుంది. నువ్వు ఆపుతావా కొంచెం? ఆరోగ్యం బాగాలేకపోయినా నీ గొడవ నీదేనా? అమ్మా కళ్యాణి, ఇంట్లో వాళ్ళు వద్దని, కన్నవాళ్ళు వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నీకెందుకమ్మా? వాళ్ళు ఎలా చేస్తే మనకేంటి కళ్యాణి? నీ జీవితం ఏంటో నువ్వు చూసుకో కళ్యాణి. నీ పక్కన వాళ్ళు బాగుండాలని నువ్వనుకుంటే సరిపోదు, వాళ్ళు అనుకోవాలి. అందరినీ ప్రేమగా చూసుకునే అనుపమ తన జీవితం ఎలా అయిపోయిందో చూసావు కదా. అసలు సిద్ధు సంపదల గురించి మర్చిపో కళ్యాణి. ఇక్కడ నువ్వేమైనా కళ్యాణికి సహాయం చేస్తున్నావా దమయంతి? లేదు కదా, మరిక్కడెందుకు? పదా. అయ్యో, పదా. అమ్మవాళ్ళు ఉన్నారని నేను నిన్నేం అడగలేదు. ఎందుకు కళ్యాణి ఇంత రిస్క్ చేసావు? మీకోసం, కన్నయ్య కోసం ఆఫీసర్. ఈ మధ్య మీరు మీలా లేరు. మీలో మీరే బాధపడుతున్నారు. బాబు తండ్రి మీరే, అది నిజం. ఆ మాట సంపద నోట వింటే కాని అత్తయ్య మనసు మారదు అనిపించింది. అందుకే సిద్ధు సంపదల్ని అందరి ముందు నిలబెట్టాలి అనుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి రిస్క్లు చేయ కళ్యాణి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు 2 days రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు. నీకేమైనా అవసరం ఉంటే నన్ను పిలువు, లేదా కాల్ చేయి, సరేనా? సరే ఆఫీసర్. టేక్ కేర్. అమ్మా దుర్గమ్మ, సిద్ధు వాళ్ళు దొరకలేదు అన్న బాధ ఉన్న ఆఫీసర్ నన్ను ఇంత జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటుంటే ఆనందం పట్టలేకపోతున్నాను. అలాగే సిద్ధు సంపదలు దొరికేలా చేయమ్మా. ఈసారి వచ్చే బోనాలలో బోనాలు మోసి నిప్పుల గుండం మీద నడుస్తాను. కళ్యాణికి ఏం కాదని డాక్టర్ గారు చెప్పారు కదా శివ. ఏం కాదులే, బాధపడకు. 2 రోజుల్లో గాయం కూడా తగ్గిపోతుంది. ఆ శివయ్య దయ వల్ల కళ్యాణికి పెద్ద దెబ్బ తగలేదండి. అదే గాయం పెద్దదై ఉంటే ఆ సిద్ధుగాడు మన ఇంట్లో ఏళ్ళనాటి శనిలా దాపరించాడు. వాడి వల్ల ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. పోనీలే, పల్లవికి తోడుగా ఉండి చదువుకుంటాడని ఆశ్రయించాం. కాని వాడు తెన్నింటి వాసాలు లెక్క పెట్టాడు. సంపదను వాడు తీసుకెళ్లిపోయి శౌర్య కళ్యాణిల జీవితాల్ని నాశనం చేశాడు. ఈ ఇంటిని 2 ముక్కలు చేశాడు. మొన్నటికి మొన్న దొంగతనానికి వచ్చాడు. ఈ రోజు కళ్యాణిని చంపాలని చూశాడు. వాణ్ణేం చేసినా పాపం లేదండి. సిద్ధు ఎలాంటివాడు, ఎంత మూర్ఖుడో కళ్యాణి పుట్టినరోజునే నాకు తెలిసిందమ్మా. అందుకే వాడి వల్ల ఎవరి జీవితాలు ఏం కాకూడదని ఆ రోజు నుండి భయపడుతూ వస్తున్నాను. భయపడుతుంటే భయపడుతూనే ఉంటాడనుపమా. తెగించి ఎదురు నిలబడాలి. కళ్యాణాలే ఎదురు తిరిగి వాణ్ణి పట్టుకోవాలని చేసిన ప్రయత్నంలోనే ఇలా జరిగిందన్నా. కానీ పాపం ఖచ్చితంగా ఏదో ఒక రోజు పండుతుంది నాన్న. ఆ రోజు శౌర్యకి దొరికితే వాడి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాడు. అలాంటి వాళ్లకు మామూలు శిక్ష వేయడం కాదు, ఉరి శిక్ష వెయ్యాలి. ఇందులో నీ తప్పు కూడా ఉందనుపమా.
వాడి గురించి తెలిసి కూడా నువ్వు కళ్యాణి వాడిని పట్టుకోవాలని ఎలా అనుకున్నారు? ఒక్క మాట శౌర్యకైనా చెప్పుండాలి కదా. మనుషుల్ని చంపేంతలా దిగజారుతాడని అనుకోలేదమ్మా. ఎక్కడ ఉన్న వాళ్ళని రప్పించి శౌర్యకి పట్టించాలని కళ్యాణి ప్రయత్నించింది. కానీ ఈలోపే ఇలా జరిగింది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు పనులు చేయకండి. ఒకవేళ కళ్యాణి చేసినా వద్దని వారించు. అలాగేనమ్మా. కనీసం కళ్యాణికి గాయమైందన్న బాధ కూడా లేదు దమయంతికి. హాస్పిటల్లో నేను నోటికొచ్చినట్టు మాట్లాడింది. ఇప్పుడు కళ్యాణి ఏ పని చేసుకోలేదు. దమయంతి సాయం కూడా చేయదు. మనమే దానికి సాయం చేస్తూ ఉండాలి. కనిపెట్టుకుని ఉండను పమా. చెప్పాలా అమ్మా? కూతురికి బాలేకపోతే ఏ తెల్లైనా కుదురుగా ఉండగలదా? శౌర్య కూడా ఇదివరకులా లేడు. అర్థం చేసుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఏ అపార్థాలు లేకుండా త్వరగా ఒకటైతే బాగుండు. ఒక పక్క బయటంతా పోలీసులు ఈడి గురించి ఎతకతా ఉంటే ఈడు ఏ భయం లేకుండా ఎట్ట ఉండాడు చూడు. అసలు ఆడపిల్ల దీనికి సిగ్గుండక్కర్లా? దీనంతటి ఇదే సిద్ధుని ఇల్లుని వదిలేసిపోయేటట్లా చెయ్యాల. ఇది పెద్ద హీరోయిన్ అవుతుందని వీడు కలలు కంటున్నాడు గాని అదేమీ జరగదని నాకు అనిపిస్తుండది. ఒరే, మీకోసం పోలీసులు ఊర్లన్నీ జల్లెడు పడతాండారంట. ఏదో ఒకవేళ మన ఇంటికి కూడా వస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాల. ఆ శౌర్య నువ్వు పారిపోయి ఉంటావని అనుకుంటా ఉండాడనుకుంటా. అందుకే మన ఇంటి ఇప్పుడు రాలేదు. నువ్వు ఉండగా నేను ఎదిరించి లోపలికి ఎవరు వస్తారమ్మా? నా నోటికి భయపడి ఎవరు రారు గాని ఈ సంపద వెంటే దరిద్రం నీడలా వస్తది కదా. సంపద వెంట దరిద్రం కాదమ్మా, లక్ ఉంటుంది. తనని నేను హీరోయిన్ చేసి చూపిస్తాను. అయినప్పుడు చూద్దాంలే గాని మీరిద్దరూ ఇల్లు దాటి బయటికి బాబాకండి. కనిపిస్తే ఆ నోట ఈ నోట పాకి శౌర్య చెవిన పడతాడులే. అప్పుడోడు సరాసరి ఇంటికే వస్తాడు. అలాగే. ఇదిగో సంపద, ఈడ ఉన్నన్నాళ్ళు అన్ని పనులు నువ్వే చెయ్యాల. అంట్లు దోవడం దగ్గర నుంచి బట్టలు ఉతికే వరకు. అమ్మా, పనమ్మాయి ఉంది కదా. పనమ్మాయికి ఇస్తుండేది నా వరకు చూసుకోవడానికే. మనుషులు పెరిగితే వాళ్ళు డబ్బులు ఎక్కువ అడుగుతారా సిద్ధు. అయినా ఇంట్లో ఖాళీ కూర్చుని తింటే ఎవరైనా లావైపోతుళ్లే. అసలే హీరోయిన్ అవ్వాలంటుండవే. అమ్మా, సంపదకి అలాంటి పనులేం రావమ్మా. తను చేయదు. నువ్వేమైనా అనుకోరా, ఏడుండాలంటే పని చెయ్యాల్సిందే. లేదంటే తన ఏడు నుంచి వెళ్ళిపోమ్మాను. మొత్తానికి నన్ను పని మనిషిని కూడా చేసావా సిద్ధు? తప్పట్లేదు శామ్. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఏందిరా గమ్మునుండారు? తను చేస్తుందమ్మా. జాగ్రత్త, ఇంట్లో అసలే పరాయోళ్ళ సొమ్ము ఎక్కువ.
ఇది కూడా యాక్టింగ్ అనుకో శామ్. సారీ శామ్.